హలో బడీస్! ఈరోజు మనం శివపురాణంలో సృష్టి ఎలా మొదలైందనే విషయం గురించి తెలుసుకుందాం. సృష్టికి ముందు భూమి లేదు, ఆకాశం లేదు, దేవతలు కూడా లేరు. అంతా శూన్యం, నిశ్శబ్దం, చీకటి. అప్పుడు ఆ శూన్యాన్ని చీల్చుకుంటూ ఒక అనంతమైన శక్తి ప్రత్యక్షమైంది. ఆ శక్తి ఎవరు? ఆయనే పరమేశ్వరుడు. శివుని మహిమను వివరిస్తూ చెప్పే పవిత్ర గ్రంథమే శివపురాణం. ఈ పురాణంలో శివుని జననం కాదు, శివుని ఆది కాదు. ఎందుకంటే శివుడు ఆది అంతం లేనివాడు. ఈ పురాణం మనకు చెబుతుంది, శివుడు అంటే కేవలం దేవుడు కాదు, ఆయన ఒక తత్వం, ఒక శక్తి, ఒక సత్యం. సృష్టి ప్రారంభంలో అంతా జలమయం. ఆ జలాలలో మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. ఆయన నాభిలో నుంచి ఒక కమలం పుట్టింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎందుకు పుట్టానో తెలియదు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, తపస్సు చేయి, జ్ఞానం పొందుతావు అని. బ్రహ్మదేవుడు దీర్ఘకాలం తపస్సు చేశాడు. తర్వాత సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. కానీ అతనికి కూడా తెలియని ఒక గొప్ప రహస్యం ఉంది. బ్రహ్మ విష్ణుకు కూడా తెలియని ఆ పరమశక్తి ఎవరు? సృష్టి చేయటం బ్రహ్మ పని, పాలించటం విష్ణువు పని, లయం చేయటం శివుని పని. కానీ లయం చేసేవాడు అసలు సృష్టికర్త అయితే వినాశనం లేకుండా సృష్టి సాధ్యమా? చీకటి లేకుండా వెలుగు విలువ తెలుస్తుందా? మన జీవితంలో కూడా పాత ఆలోచనలు నశించాలి. అప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. బ్రహ్మ తానే సృష్టికర్తనని భావించాడు. విష్ణువు తానే పరమాత్మనని అనుకున్నాడు. వారి మధ్య ఒక గొప్ప వివాదం ప్రారంభమైంది. అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అనంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి స్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో ఎవరికీ తెలియదు. బ్రహ్మ, విష్ణువు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. విష్ణువు అన్నాడు, నేను ఈ జ్యోతికి అడుగు భాగం వెతుకుతాను అని. అతను వరాహి రూపం ధరించి పాతాళానికి దూసుకెళ్లాడు. బ్రహ్మ అన్నాడు, నేను దీనికి శిఖరాన్ని కనుక్కుంటాను అని. అతను హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సంవత్సరాలు గడిచాయి, యుగాలు గడిచాయి. విష్ణువుకు చివర కనిపించలేదు, బ్రహ్మకి మొదలు కనిపించలేదు. చివరికి విష్ణువు ఆగిపోయాడు. అతను అర్థం చేసుకున్నాడు, ఇది నా శక్తికి అతీతమైన శక్తి. ఈ జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని అతను నమస్కరించాడు. కానీ బ్రహ్మ ఒక కేతకి పువ్వును చూశాడు. ఆ పువ్వు పైనుంచి కిందకు పడుతూ వచ్చింది. బ్రహ్మ అడిగాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని. పువ్వు చెప్పింది, నేను ఈ జ్యోతి శిఖరం దగ్గర నుంచి వస్తున్నాను అని. అప్పుడు బ్రహ్మ ఒక నిర్ణయం తీసుకున్నాడు, సత్యాన్ని మార్చాలని. విష్ణువుకు చెప్పాడు, నేను శిఖరాన్ని చూశాను అని. అప్పుడే ఆ జ్యోతి మధ్య నుంచి ఒక మహాతర రూపం ప్రత్యక్షమైంది. త్రినేత్రుడు, జటాజూటధారి, నీలకంఠుడు. ఆయనే పరమేశ్వరుడు. సత్యమే శాశ్వతం, అహంకారం వినాశనానికి దారితీస్తుంది అని. విష్ణువుని ఆశీర్వదించాడు. బ్రహ్మకి శాపం ఇచ్చాడు, నీకు భూమిపై ఆలయాలు అరుదుగా ఉంటాయి అని. ఈ కథ మనకు చెప్పేది, జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే మన విలువ తగ్గిపోతుంది అని. సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం, అదే నిజమైన మహత్తు అని. విష్ణువులాగా మన తప్పును అంగీకరిస్తే మన ఎదుగుదల ప్రారంభమవుతుంది. బ్రహ్మ అహంకారం మనలో కూడా ఉంటుంది, కానీ శివుడు మనకు గుర్తు చేస్తాడు, అహంకారాన్ని దహనం చెయ్యి, సత్యాన్ని ఆహ్వానించు అని. అలా ఆ జ్యోతి స్తంభమే ప్రపంచానికి మొదటి జ్యోతిర్లింగంగా నిలిచింది. ఇది శివపురాణం యొక్క మహత్తర రహస్యం. మరిన్ని అధ్యాయాలతో తర్వాతి భాగంలో కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.